హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో హోటల్ స్టైల్‌లో పూరీ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకెళ్ళి చూసేద్దాము. ఈ కూర కోసమని స్టవ్ పైన పాన్ పెట్టి దానిలో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్‌ని వేసుకోండి. ఆయిల్ కాగిన తర్వాత దీనిలో 1 టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసులు వేసుకొని ఆవాలు చిటపట్లాడే వరకు వేయించుకోవాలి. ఈ పోపు దినుసులు వేగిన తర్వాత దీనిలో 4 పచ్చిమిరపకాయల్ని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోండి. అలాగే 2 ఎండుమిరపకాయలను కూడా వేసుకొని పచ్చిమిరపకాయల్ని, ఎండుమిరపకాయల్ని లైట్‌గా వేయించుకోండి. ఈ కర్రీలో మనమైతే ఎక్స్ట్రా కారం ఏమీ వేయటం లేదండి. కారం వేస్తే టేస్ట్ బాగుండదు. పచ్చిమిరపకాయల్ని మాత్రమే వేసుకుంటున్నాము. ఆ పచ్చిమిరపకాయలతోనే టేస్ట్ బాగుంటుంది. ఈ పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు లైట్‌గా వేగిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసి వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత దీనిలో కొద్దిగా కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. కరివేపాకు కూడా వేగిన తర్వాత దీనిలో 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోండి. ఉల్లిపాయల్ని వేసుకున్న తర్వాత వీటి మొత్తాన్ని ఒకసారి కలిపేసుకోండి. ఇలా కలిపిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్, పావు టీ స్పూన్ పసుపు వేసుకొని మొత్తం కలిసేట్లు ఒకసారి బాగా కలపండి. ఫ్లేమ్‌ని సిమ్‌లో పెట్టి 1 లేదా 2 నిమిషాలు వేగనివ్వండి. ఈ ఉల్లిపాయ ముక్కల్ని మెత్తబడే వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇవి ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు. ఇవి వేగుతా ఉంటాయి. ఈలోపు ఒక బౌల్ తీసుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ల వరకు శనగపిండి వేయండి. తర్వాత శనగపిండిలో కొద్దిగా నీళ్లు పోసుకొని ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుకొని పక్కన పెట్టండి. ఈలోపు ఉల్లిపాయ ముక్కలు కూడా వేగుంటాయి. ఇలా కాస్త మెత్తబడే వరకు వేగితే సరిపోతుంది. ఇలా మెత్తబడిన తర్వాత దీనిలో 1.5 గ్లాస్ వరకు నీళ్ళని యాడ్ చేసుకోండి. తర్వాత ఇది మొత్తం కలిసేట్లు ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలిపేసిన తర్వాత ఫ్లేమ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఈ నీళ్ళని మరగనివ్వండి. ఇలా మరుగుతున్నప్పుడు మనం ముందుగా కలిపి పెట్టాం కదా శనగపిండి నీళ్ళు, ఈ నీళ్ళని పోసి ఫ్లేమ్‌ని సిమ్‌లో పెట్టి మొత్తం కలిసేట్లు బాగా కలపండి. శనగపిండి నీళ్ళు పోసిన వెంటనే చిక్కబడుతూ వస్తుందిది. శనగపిండి మొత్తం కలిసిన తర్వాత ఫ్లేమ్‌ని సిమ్‌లోనే ఉంచి ఇంకొక 3, 4 నిమిషాలు ఉడకనివ్వండి. ఇలా ఉడికేటప్పుడే ఒక బంగాళాదుంపని ఉడికించి నలిపి వేసుకుంటున్నాను. మీకు బంగాళాదుంప వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు. ఇలా బంగాళాదుంపని వేసుకున్న తర్వాత ఒకసారి కూర మొత్తాన్ని బాగా కలిపేసుకోండి. కూరని మరి ఎక్కువగా చిక్కబడనివ్వకండి. ఎక్కువగా చిక్కబడిందంటే చల్లారేసరికి కూర గట్టిగా అయిపోతుంది. కూర చూసారా దగ్గర పడుతూ ఉంది. ఇప్పుడు కట్ చేసిన కొత్తిమీరని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. కొత్తిమీరని వేయడం వలన పూరీ కూరకి మంచి టేస్ట్ వస్తుందండి. అందుకని స్కిప్ చేయకుండా కొత్తిమీరని వేసుకోండి. కొత్తిమీరని వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత స్టవ్‌ని ఆఫ్ చేసేసేయడమేనండి. చూసారు కదా హోటల్ స్టైల్‌లో చేసే పూరీ కూరని. ఈ పూరీ కూర రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్‌ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.